హాయ్ ఫ్రెండ్స్, పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే తల్లిదండ్రులు కొన్ని పనులైతే చేయకూడదంట. సో ఆ పనులేంటో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని కొత్తవారు చూసినట్లయితే మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాణక్య నీతి గురించి తెలుసుకుందాం. చాణక్యుడికి రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం మొదలైన అన్ని విషయాల్లో లోతైన జ్ఞానం అయితే ఉంది. చాణక్యుడు ప్రతి సలహా అన్ని కాలాలకు సంబంధించినవి. ఇక మీరు చాణక్యుడి సూత్రాన్ని అనుసరిస్తే మీ జీవితం సంతోషంగా అయితే సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు. ఇక చాణక్య నీతి జీవితానికి అవసరమైన అనేక స్టేట్మెంట్స్ అయితే అందిస్తుంది. ఇక చాణక్యుడు తన చాణక్య నీతితో తల్లిదండ్రులకు కొన్ని సలహాలు అయితే తల్లిదండ్రులు తమ పిల్లల ముందు కొన్ని పనులు అయితే చేయకూడదని చాణక్యుడు అయితే ముందే చెప్పాడు. అవి 5 పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో తప్పుడు మాటలు అయితే చెప్పుకోకూడదట. పిల్లలు దేవుళ్ళు లాంటివారు, అలాగే పిల్లల మనసు మట్టిగోళ్ళ లాంటిది. పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచాలి. 5 ఏళ్ళ వరకు పిల్లలకు అన్నీ చాలా ప్రేమగా చెప్పాలి. పిల్లలు అమాయకులు, వారు ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ తప్పు చేయరు. వారి ముందు తప్పుడు మాటలు మాట్లాడకూడదు. అలా మాట్లాడితే వారు వాటిని మైండ్లోకి తీసుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో పిల్లలకు ప్రేమతో బోధించాలి. మీ పిల్లలు మీ నుండి నేర్చుకుంటారు. మీ పిల్లలు సంస్కారవంతులుగా క్రమశిక్షణతో మెలగాలని మీరు కోరుకుంటే వారి భాషను మెరుగుపరచడం మొదటి అడుగు అయితే వేయాలి. వారి ముందు ఎప్పుడూ చెడు పదాలు అయితే ఉపయోగించకూడదు. ఇక సెకండ్ వన్, నిందించుకోకూడదు. పిల్లలకు 5 ఏళ్ళ వయసు వచ్చినప్పుడే వారికి కొంతవరకు విషయాలు అర్థమవుతాయని చాణక్యుడు చెప్పాడు. ఇక తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఒకరి తప్పును మరొకరు విమర్శించుకోకుండా జాగ్రత్త పడాలి. పిల్లలు కూడా దీంతో బాధపడుతుంటారు. అలాగే వారు మీలాగే అలవాట్లను అనుసరిస్తూ ఉంటారు. మీరు ఒకరినొకరు నిందించుకోవడం వారి ముందు చేయకూడదు. థర్డ్ వన్ వచ్చి గౌరవించుకోవాలి. ఇక చాణక్య నీతి ప్రకారం తల్లిదండ్రులు ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు గౌరవంగా చూసుకోవాలి. ఈ విధంగా పిల్లలు ఒకరినొకరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ పిల్లల ముందు అసభ్య పదజాలం ఉపయోగించకూడదు. ఇది భవిష్యత్తులో మీకు మీ పిల్లలకు సమస్యలను అయితే కలిగిస్తుంది. తమ పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తమపై ఉందని తల్లిదండ్రులు అయితే గుర్తుంచుకోవాలి. ఇక ఫోర్త్ వన్, అబద్ధాలు అయితే చెప్పకూడదు. అబద్ధాలు ఎల్లప్పుడూ మనిషికి శత్రువు. చాణక్యుడు తన చాణక్య నీతిలో తల్లిదండ్రులకు కూడా అదే సలహా ఇచ్చాడు. తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు. అయితే దురదృష్టవశాత్తు కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ స్వార్థపూరిత కారణాల కోసం తమ పిల్లలకు అబద్ధాలు చెప్తారు. ఇది ఖచ్చితంగా వారి భవిష్యత్తులో ఇబ్బందులను అయితే కలిగిస్తుంది. ఇక ఫైనల్ వన్, ఇతరులకు చెడు చేయకూడదు. తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఇతరులకు చెడు చేయకూడదు. ఇలా చేయడం వల్ల పిల్లలకు చెడు అలవాట్లు అయితే ఏర్పడతాయి. ఇది వారి ప్రతికూల ఆలోచనలు సృష్టిస్తుంది. ఇక ఈ పరిస్థితి పిల్లలకైతే మంచిది కాదు. పిల్లలు ఇతరుల గురించి చెడుగా ఆలోచించేలా చేయకూడదని చాణక్య నీతి చెబుతుంది. ఇక చాణక్యుడి ప్రకారం జీవితంలో పిల్లలు విజయం సాధించాలంటే చిన్నప్పుడు వారికి ఉన్న అలవాట్లు సరిగ్గా ఉండాలి. వారి విజయం వైపు నడిపించేందుకు తల్లిదండ్రులు అయితే ప్రతి క్షణం కష్టపడాలి. ఇది చాణక్య నీతి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.